నమస్తే అండి, నా పేరు కుక్క పద్మ. నేను హీరోయిన్గా 8 సినిమాలు చేశాను, 25 సినిమాలు సిస్టర్గా చేశాను. అయితే శివాజీ రాజా గారు అన్నారంట, నేను నిలబడిపోతే పద్మ ఉరేసుకొని చచ్చిపోతుందని. నేనేం అలా అనలేదండి. నేను శివాజీ రాజా గారు నిలబడిపోతే ఉరేసుకొని చచ్చిపోతాను నేను అనలేదు. నాకు పెన్షన్ రాకపోతే నేను ఉరేసుకొని చేస్తాను అని అన్నాను, కానీ శివాజీ రాజా గారు నిలబడిపోతే ఊరేసుకొని చేస్తాను అనలేదు. ఆయన నిలబడిపోతే నేనెందుకంటే ఊరేసుకొని చేస్తాను, ఇదేమైనా జోక్లా ఉంది. మళ్ళీ తర్వాత మీరు విన్ కాకపోతే పెన్షన్ కూడా వద్దు నాకు అని చెప్పారంట. ఆయన విన్ కాకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దు? నేను చాలా కష్టపడుతున్నాను, మా నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయారు, నాకు ఫుడ్ కష్టపడుతున్నాను, రెడ్ జోన్లో ఉన్నాను. నరేష్ గారిని పెన్షన్ ఇవ్వండి, శివాజీ రాజా గారిని, మా యూనియన్ గారిని పెన్షన్ అడుగుతున్నాను. ఈయన ఓడిపోతే ఈయన ఉండకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దని నేను అంటాను. అన్నీ అబద్ధాలండి, నమ్మద్దు. శివాజీ రాజా గారు నిలబడపోతే నేను ఊరేసుకొని చేస్తానని నేను అనలేదు. 1, 2 నాకు శివాజీ రాజా గారు ఓడిపోతే నాకు పెన్షన్ వద్దని నేను అనలేదు. ఇవన్నీ అబద్ధాలు. నాకు కొంతమంది అడిగారు, ఇవన్నీ అబద్ధాలు, నమ్మద్దండి. Thank you sir, to the whole family. Thank you. We are winning. మీ అందరి సపోర్ట్ ఇంకా గొప్ప, మీ సపోర్ట్ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వద్దురా